వయస్సు 85 సంవత్సరాలు అయినప్పటికీ 20 సంవత్సరాల యువత మాదిరిగా రోజంతా కష్టపడుతున్న ఈమె పేరు గండేపల్లి మహాలక్ష్మమ్మ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామానికి చెందిన ఈమె ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక పని చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటి తరం యువత ఈమెను చూసుకొని నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేసుకోవడం ఎంతో ఉత్తమమని, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని ఏమంటున్నారు. ప్రస్తుతం ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ ఓపుకున్నంత వరకు తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటానని ఆమె అంటున్నారు. ఈమెను చూసి పిల్లలు, మహిళలు, పెద్దలు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. నాకు 4 పిల్లలు. నేను పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా నాకు ఇప్పుడు వ్యవసాయం పని ఇలానే పని చేసుకుంటూనే ఉంటాను. నేను ఇప్పుడు కాకుండా ఎప్పుడు కూడా నేను కూర్చోకుండా పని చేస్తాను. మా చిన్న బాబుతోటి నేను ఏ పని చేసుకున్నా తనకి నేను ఇద్దరు ఎలాగేదో పని చేసుకుంటాం. చర్చి పని చేసుకుంటాం. తర్వాత ఇంట్లో పని కూడా చేసుకుంటాం. పైకి వెళ్ళి పని లేకుంటే ఇంటి పని 85 సంవత్సరాల లోపండి. ఈ వయసులో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో పని చేస్తూనే ఉంటాడు. మీకు ఎలా ఓపిక ఎలా వస్తుంది? ఇంకా అలాగే పని చేసుకుంటాను. ఇంకా నేను ఎప్పుడు ఓపికతోనే పని చేసుకుంటానండి. పెళ్ళైన దగ్గర నుంచి మీరు ఇంతేనా? ఇలాగే చేసుకుంటాను. జనరల్గా ఈ తరంలో ఎవరు పనులు చేయట్లేదు. అంతా హోటల్ ఫుడ్లు వేయడం, వంట వండడానికి కూడా బద్దకిస్తున్నారు. ఆ పరిస్థితిలో మీరు అలాగే ఏదో పని చేస్తూనే ఉంటారు. ఏదో పని చేసుకుంటానండి. ఎప్పుడైనా అనారోగ్యం చేసిందా మీకు? చేసినప్పటికీ కూడా దేవుడే నన్ను రక్షించాడు. నాకు ఇంకేం అలాంటివి లేదు. డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లు ఏమో నీకు ఏ తల్లి కడుపు పుట్టేవే అమ్మ నీవు ఆరోగ్యంగా ఉన్నామన్నారండి. ఇప్పుడు మాత్రలు ఏమైనా వాడుతున్నారా? బీపీ మాత్రలు వాడుతున్నానండి. ఉదయం ఎన్ని గంటలు వేస్తారు? నేను 9 గంటల ముందు అన్నం తిని వేసుకుంటాను. కాదు, ఎన్ని గంటలకు లేస్తారు? నేను పొద్దున్న 6 గంటలకల్లా 5 గంటలు లేచిపోయి ప్రార్థన చేసుకుంటాను. 6 గంటల పైకి వస్తాను. మళ్ళీ రాత్రి ఎన్ని గంటలు పడుకుంటారు? 9 గంటల లోపున పడుకుంటాను. ఇప్పుడు ఉదయం లేచిందని రాత్రి పడుకునే వరకు ఏ పనైనా చేస్తుంటారు? పనైనా చేస్తానండి. అలాగా నా పని నేను చేసుకుంటాను. అంటే మీ వయసుకు మించిన పనులు కూడా చేస్తున్నారు? వయసుకు మించిన కష్టపడి దాన్ని ఏదో పని అలా చెయ్యాలని చేస్తానండి. అంటే అలా పని చేస్తే ఉన్న ఉపయోగం ఏంటంటారు? ఆరోగ్యంగా ఉంటాను. అంటే మరి ఈ తరం కుర్రోళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ మీరు చెప్పే మాట ఏంటి? పని చేసుకుంటే బాగుపడతాం, ఏదో పని చేసుకోవాలని అంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే పని చేసుకోవాలని ఉంటాను. ఇప్పుడు ఆడవాళ్ళు వండడానికి కూడా ఇష్టపడలేదు. ఆ హోటల్ ఫుడ్లు ఆర్డర్ ఇస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? కష్టపడి వండుకొని తింటేనే బాగుంటాం. కష్టపడి ఏదో రకంగా వండుకొని తింటేనే బాగుంటాం. కానీ సుఖంగా కూర్చుంటే ఏం సుఖం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే కష్టపడాలి. మీ పిల్లలకి మనవాళ్ళకి ఏం చెప్తుంటారా? ఇంకా అందరూ కూడా నా పిల్లలైనా నేనైనా ఏదైనా సరే మా పిల్లలు కూడా ఇలాగే కష్టపడతారు, ఆరోగ్యంగానే ఉంటారు. మీ వయసు ఎంత అన్నారు? 85. 85 సంవత్సరాలు. అంటే 100 ఏళ్ళు బతకగల నమ్మకం ఉంది మీకు? దేవుడి చిత్తం అండి, దేవుడి దయ. అంటే పని చేసేటప్పుడు అలసట రావడం, నొప్పులు చేయడం ఏమీ లేదు. ఆరోగ్యంగానే ఉంటున్నా. ఇంట్లో వాళ్ళు వద్దన్నా చేస్తుంటారా మీరు? ఇంకా ఇంట్లో వాడు ఎవరు చెప్పినా నా పని నేను చేసుకుంటాను. వల్ల మీరు అంటే ఈ తరానికి ఇంకేమైనా చెప్తారా మీరు? ఈ తరం వాళ్ళు ఎవరు పని చేయట్లేదు, వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా?
మీ అనుభవాలు? మీకు చెప్పేదే ఉందండి. ఇంకా వాళ్ళ ఇష్టం. మనం చెప్పినా వినిపించుకునే వాళ్ళకి అయితే చెప్పగలం. వినిపించుకోలేని వాళ్ళు మనం చెప్పలేం కదా. వాళ్ళు కూర్చుంటారు, మనం కష్టపడతాం. మీ పిల్లలు మనవాళ్ళు అంటారు మీ మాట? పిల్లలు మనవాళ్ళు ఉంటారా ఉన్నారంటే వాళ్ళు కష్టపడి వాడే, కొనుక్కొని తినేవాడే. వింటారా మీ మాట? వింటారండి. ఉమ్.